హాయ్ హలో వెల్కమ్. టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ బేబీ. గత ఏడాది థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా కాపీ అంటూ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సిరి శ్రీరామ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాల్సింది నేనేనని, డైరెక్టర్ నన్ను మోసం చేశారంటూ వివరించింది గాయత్రి గుప్తా. ఇటీవల ఓ వీడియోలో గాయత్రి గుప్తా బేబీ సినిమా గురించి ప్రస్తావించి షాకింగ్ విషయాలను వెల్లడించింది. బేబీ మూవీ ఆమె స్నేహితుడు సిరి శ్రీరామ్ రాసుకున్న కథని కాపీ చేసి తీశారని వివరించింది. అయితే మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా నన్నే తీసుకోవాలని సిరీస్ భావించాడని, దానికి స్కూల్ అమ్మాయిలా తాను కనిపించాలని, సెట్ అవుతుందో లేదో అని కాస్ట్యూమ్ తో లుక్ చెక్ చేశాడని, ఇప్పటికీ నా దగ్గర ఆ ఫొటోస్ ఉన్నాయంటూ ఫొటోస్ లీక్ చేసింది. అయితే కథ బాగానే ఉంది, నీకు ఓకేనా అని గాయత్రి గుప్తాను సిరీస్ అడిగారని, దానికి గాయత్రి గుప్తా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అయితే ఈ కథను ప్రేమించొద్దు అనే టైటిల్ పెట్టి సిరి శ్రీరామ్ సాయి రాజేష్ కు వివరించాడని, తన లుక్ టెస్ట్ పిక్స్ కూడా ఆయనకు రెఫరెన్స్ గా చూపించామని, చివరకు మొత్తం కాస్ట్యూమ్ కూడా రెఫరెన్స్ పిక్ నుంచి కాపీ చేసి బేబీ టైటిల్ తో తెరకెక్కించాడని వివరించింది. ఇది వాస్తవ కథను బేస్ చేసుకుని రాసిన స్టోరీ. కాంచీలో జరిగిన ఓ నిజమైన కథను బేస్ చేసుకుని 2 సంవత్సరాలు శ్రమించి ఈ స్టోరీని సిరీస్ రాశాడని చెప్పుకొచ్చింది. ఉన్న స్టోరీని ఉన్నట్లుగా సాయి రాజేష్ కాపీ చేశాడంటూ వివరించింది. అలాగే సాయిరాజ్ దర్శకత్వంలో గాయత్రి గుప్తా కొబ్బరిమట్ట అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తనకు 3 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తానని నన్ను మోసం చేశాడని, కేవలం 25,000 మాత్రమే అందించాడని, ఈ సినిమా కోసం ఫిజికల్ స్ట్రెస్ తో పాటు ఎంతో మానసిక వేదన కూడా ఫేస్ చేశానంటూ చెప్పుకొచ్చింది. అయితే ఈ బేబీ సినిమాలో జరిగిన స్కామ్ గురించి పూర్తిగా తెలియాలంటే babyleaks.com అనే లింక్ ద్వారా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలంటూ ఆమె వివరించింది. ప్రస్తుతం గాయత్రి గుప్తా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారడంతో మొదట్లో వైష్ణవి చైతన్య పాత్రలో గాయత్రి గుప్తాను హీరోయిన్ గా భావించారా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.